ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. బైబిల్లో పౌలు గారు చెప్తారు, ఈ చదివిన వాక్యంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని అంటాడు. ఈ వాక్యము మీకు అర్థమైందనుకుంటాను. ఈ విధంగా అంటాడు. ఏమంటాడంటే, శక్తి మీ డబ్బులో కాదు, మీ పొలంలో కాదు, శక్తి మీ వ్యాపారంలో కాదు, మీ ఉద్యోగంలో కాదు. శక్తి ఎక్కడుండాలంటే మీ అంతరంగ పురుషుని యందు ఉండాలి అంటాడు. క్రైస్తవుడికి ఈ విధంగా తెలుసు, బాహ్య పురుషుడు ఒక్కడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఒక్కడు ఉన్నాడని. నేను ఇంతవరకు చెప్పిన ప్రతి వస్తువు, ప్రతి పదార్థం అంతరంగంలో శక్తి ఉంటే అది పరలోకం దాకా ఒక వ్యక్తిని నడిపిస్తుంది. నేను ఇంతవరకు చెప్పిన శక్తులు భూమి వరకే ఉపయోగపడతాయి. అంతరంగంలో ఉన్న శక్తి పరలోకం దాకా మనల్ని నడిపిస్తుంది. పౌలు గారు ఈ మాట చెప్తారు, మీకు శక్తి ఎక్కడ ఉండాలంటే అంతరంగ పురుషునిలో ఉండాలి అని చెప్తూ ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏమంటాడంటే, ఈ కారణాన్ని బట్టి పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటాడు. పరలోకంలో దేవునికి ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఆయనకు ఒక కుటుంబం ఉంది. పరలోకంలో ఆయనకున్న కుటుంబంలో దేవదూతలు ఉన్నారు, కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవులు, ఈ రీతిగా కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో తనకున్న కుటుంబంలో ఉన్నారు. భూమి మీద కూడా ఆయనకు ఒక కుటుంబం ఉంది. భూమి మీద ఆయనకున్న కుటుంబంలో వారు ఎవరంటే, ఆయన రక్తముతో కొనబడిన వారు, ఆయన రక్తముతో కడగబడిన వారు, కొనబడి కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డలందరూ కూడాను ఈ భూమి మీద ఆయన కుటుంబం అని పిలువబడుతూ ఉంది. భూమి మీద ఉన్న కుటుంబానికి పేరు సంఘం, పరలోకంలో ఉన్న కుటుంబానికి పేరు పరలోకం. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తండ్రి ఒకరే. పరలోకం అనే కుటుంబానికి యేసు ప్రభు రక్తముతో కొనబడి కడగబడి సంఘము అని పిలువబడుతున్న ఈ కుటుంబానికి తండ్రి ఒక్కడే. ఆయన పేరేమిటంటే యేసు ప్రభుల వారు. బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించండి. పరలోకంలో ఉన్నటువంటి కుటుంబంలో గొప్ప గొప్పవారు ఉన్నారు. దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. గాబ్రియేలు దూత ఉన్నారు, మీకాయేలు దూత ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారికి దేవుడు ఏ పని అప్పగించాడో అదొక్కటే చేస్తూ ఉంటారు. వారికి ఏ పని అప్పగించినారో అదే చేస్తూ ఉంటారు. ప్రభా, ఈ పని నేను చేయను, ఆ పని నేను చేయను, ఏ రోజు కూడా ఏ దూత చెప్పలేదు. దయచేసి వినాలి. కెరూబులు అంటే బలమైన దూత అని. ఆ దూత బలం ఎంత అంటే 1,75,000 మంది మనుషులకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది ఆ ఒక్క దూతకి. అంత బలమైన దూత కూడాను ఏ రోజు దేవుని దగ్గర ఎదురుగా మాట్లాడింది, చెప్పింది లేదు. ఆ దూత దేనికి ప్రభువు ఉపయోగించేవాడంటే తనకు వాహనముగా ఉపయోగించుకునేవాడు.
కెరూబులను దేవుడు తన వాహనంగా చేసుకొని ఆయన వాటి మీద ప్రయాణమైపోతాడని బైబిల్ సెలవిస్తుంది. అంత బలమైన దూత దేవుని మోయటానికి, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటానికే అది పనిచేస్తుంది తప్ప ప్రభా నేను మొయ్యలేను, ఈ సెరూపుని తీసుకెళ్ళండి అని చెప్పదు. అంత బలమున్న ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలే. సెరాపులు ఉన్నాయి, వాటికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో తమ ముఖాల్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ పాదాలని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానం ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు ప్రభా నీ పరిశుద్ధతని మేమెప్పుడు చెప్తూ ఉంటాం, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. చాలా సంవత్సరాల నుండి మీరు ఈ పరలోకాన్ని నిర్మాణం చేసినప్పటి నుండి కూడా అదే వృత్తిలో ఉన్నాం. మాకేదైనా వేరే పని అప్పగించరా అనలేదు వారు. ఇప్పుడు అదే పని, రేపు అదే పనే, ఎల్లుండి అదే పని. వారికి అప్పగించిన పనిలో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. గాబ్రియేలు దూత కూడా అంతే. ప్రభువు చెప్తాడు, నువ్వు వెళ్ళి కొర్నేలితో మాట్లాడి రమ్మని, నువ్వు వెళ్ళి మరియమ్మతో మాట్లాడి రమ్మని, నువ్వు వెళ్ళి యోసేపుతో మాట్లాడమన్నారు. మరియమ్మతో ఏం చెప్తావో తెలుసా? మరియా, నీవు దయాప్రాప్తురాలివి, నీకు శుభం కలుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీకు పుట్టబో బిడ్డకు యేసు అనే పేరు పెట్టు, ఇది చెప్పిరమ్మన్నాడు. ఎక్స్ట్రాలు ఏమీ మాట్లాడలేదు. మరియా, నేనెవరో తెలుసా? నేను గాబ్రియేల్, సెల్ఫ్ ఇంట్రడ్యూస్ అని ఉంటే ప్రభు ఇక్కడనే పెట్టేసిండు గాబ్రియేల్. ఎక్స్ట్రాలు లేవు. దేవుని పరలోకంలో ఉన్న కుటుంబంలో ప్రతి వారు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకు దేవుడు అప్పగించిన ఆ పనిని చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నారు. యోసేపు దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రభా ఎందుకు వెళ్ళేది అని అడగలేదు. యోసేపు దగ్గరికి వెళ్ళి ఆ రోజు కలలో నీ భార్య పరిశుద్ధురా, ఆమెను సందేహించద్దు అని చెప్పాది. కలలో ప్రభు చెప్పినటువంటి మాట విని యోసేపు మారాడు. దయచేసి వినాలి. మీకాయేలు కానీ గాబ్రియేలు కానీ ఇంకా తదితరములైన దూతలన్నీ దేవుని కుటుంబంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు. వారికి ప్రభులు వారు ఏ రోజు ఆ పని అప్పజెప్పాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే పనిలో ఉంటూ ఆ పనిని జాగ్రత్తగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పౌలు అంటారు, పరలోకమందు ఆయనకు కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఆయనకు కుటుంబం ఉంది అని అంటాడు. ఈ 2 కుటుంబాలకు తండ్రి ఒక్కడే అని. ఇప్పుడు భూమి మీద ఉన్న కుటుంబంలో నీవున్నావు, నేను ఉన్నాను. నీవు నేను ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఆయన దూతలు అంత క్రమశిక్షణగా, అంత భయభక్తులుగా, అంత వినయ విధేయతలుగా ఆ తండ్రి మాట వింటున్నప్పుడు భూమి మీద ఉన్న కుటుంబంలో మనమెందుకు వినము, మనమెందుకు పాటించము, మనమెందుకు ఎదురు తిరుగుతాము, మనమెందుకు అవిధేయులై ఉంటాము? ఆ కుటుంబంలో ఉన్నవారి కొరకు యేసు ప్రభుల వారు ఖర్చు పెట్టిందేమీ లేదు. ఈ కుటుంబంలో ఉన్నవారి కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ కుటుంబంలో వారి కంటే ఈ కుటుంబంలో ఉన్నవారు చాలా విలువైన వారు. యేసయ్య ప్రశస్తమైన రక్తంతో కొనబడిన వారు ఇక్కడున్నారు. యేసయ్య రక్తంతో కడగబడిన వారు ఇక్కడున్నారు. కాబట్టి ఆ కుటుంబంలో వారి కంటే ఈ కుటుంబంలో ఉన్నవారు చాలా విలువైన వారు. అయితే ఆ కుటుంబంలో ఉన్నవారు ఎంత బాధ్యత కలిగి ఉన్నారు, ఈ కుటుంబంలో వారు
ఎంత బాధ్యతని విస్మరించి జీవిస్తున్నారో ఆలోచించాలి. ఆ కుటుంబంలో ఉన్నవారు అక్కడే ఎప్పుడు దేవునితో ఉంటారు. ఎందుకో తెలుసా? బాధ్యత, వారికి అప్పగించిన పనుల్లో నమ్మకత్వం. మరి ఈ కుటుంబంలో వారు ఇక్కడే ఉండారు. ఒక్కరోజున ఈ కుటుంబంలో ఉన్నవారిని యేసు ప్రభుల వారు తన కుటుంబంలోకి తీసుకెళ్తాడు. ఆయన చెప్పిన మాట, నేను తిరిగి వస్తాను, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, నేను ఎక్కడుంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను ఎక్కడుంటానో అక్కడ మీరుంటారు అని చెప్పాడు. అంటే ఈ కుటుంబాన్ని పరలోకంలో ఉన్న తన కుటుంబంతో కలపాలని ఆయన ఆశ. ఈ కుటుంబాన్ని పరలోకంలో ఉన్న తన కుటుంబంతో కలపాలని ఆశ. అలాంటప్పుడు ఆ కుటుంబంలో అంత పరిశుద్ధులు, అంత క్రమశిక్షణ కలిగినటువంటి వారితో నిన్ను తీసుకెళ్ళి కలపాలంటే నీకెంత పరిశుద్ధత ఉండాలా, నీకెంత క్రమం ఉండాలా, నీకెంత క్రమశిక్షణ ఉండాలా, నీవెంత బాధ్యత కలిగి ఉండాలా. ఆ కుటుంబంతో కలవటానికి నాకు ఉన్న యోగ్యత ఏమి, నీకున్న యోగ్యత ఏమి ఆలోచన చెయ్యి. ఎన్ని తప్పులు చేసినా దేవుడు చూసి చూడనట్టుగా నీకు ఆయుష్ను పెంచి నిన్ను ఇక్కడికి ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి నువ్వు ఇలాగుండకూడదు అలాగుండకూడదని చాలా మర్యాదగా చెప్తా ఉన్నాడు, చాలా ప్రేమతో చెప్తా ఉన్నాడు. మనలో చాలామంది ఆయన ప్రేమపూర్వకమైన మాటలు విని చాలా శ్రద్ధగా బతుకుతారు. మనలో కొంతమందికి అసలు అర్థం కాదు. మనలో కొంతమంది ఎంత అవిధేయత అంటే అంత అవిధేయత. అసలు దేవుడు మనకిచ్చిన పనేమి, నేను చేస్తున్న పనేమి అనే ఆలోచన లేదు. అందుకే తప్పిపోయిన కొడుకును గుర్చిన ఉపమానం ప్రభువు చెప్పాడు. అందుకే ప్రభుల వారు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతుల ఉపమానం చెప్పాడు. దేవుడు ఈ తలాంతుల ఉపమానం చెప్పింది పొదుపోక కాదు. నా కుటుంబంలో మీరున్నారు, ఈ కుటుంబం నుండి మిమ్మల్ని ఆ కుటుంబంలోకి తీసుకెళ్ళాలి, వారితో పాటు మీరు సమముగా కలిసి జీవించాలంటే మీ జీవితాలు మారాలి అనని. దయచేసి గమనించాలి. ఒక్కసారి మీరే ఆలోచించండి. పరలోకంలో ఆయన కుటుంబంతో నేను చేరటానికి తగిన వాడినా అనే ఆలోచించండి. లేదు అని తెలిస్తే మారండి, దయచేసి మారండి. ఎందుకు మారాలి? మారకపోతే నువ్వు పర్మనెంట్గా ఇక్కడ ఒక 20,000 సంవత్సరాలు ఉండవు. పర్మనెంట్గా 20 నిమిషాలు ఉంటావో లేదో తెలియదు, 20 సెకండ్లు ఉంటావో లేదో తెలియదు, చచ్చిపోతావు. చావకు మునిపే ఆయన కుటుంబం అని పిలువబడుతున్న ఈ కుటుంబంలోటి వ్యక్తులు ఆయనతో పాటు ఆ కుటుంబంలోకి వెళ్ళాలి. ఏ దూతకు పోల్చుకొని నేను జీవించాలి? గాబ్రియేలు దూతగా, మీకాయేలు దూతగా, 24 పెద్దలక, 4 జీవులక, కెరూబులక, శరాపులక, ఏ దూతకి నేను పోల్చుకోవాలి? ఏ దూతకు పోల్చుకొని ఆ దూత ప్రకారంగా నేను జీవించాలి? దయచేసి దేవుని పిల్లలు గమనించాల్సింది, ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే మనలో ఎంత అహంకారం ఉందో, ఎంత గర్వం ఉందో, ఎంత లోబడనితనం ఉందో, ఎంత అవిధేయత ఉందో, ఎంత బుద్ధిహీనత ఉందో కేజీలు కనిపిస్తాయి, మణుగులు కనిపిస్తాయి. ఇవి ఏవి ఆ కుటుంబంలో ఉన్న వారికి లేవు. ఒకసారి స్టెల్లమ్మ ఒక మాట చెప్పింది. నేను నా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే నాయన 2019వ సంవత్సరం వాక్యం చెప్పినాడు. ఆ వాక్యంలో ఏముందంటే లోబడాలి, విధేయతగా ఉండాలి, మీరు ప్రేమ కలిగి ఉండాలి,
క్షమాపణ కలిగి ఉండాలి. ఇవే చెప్పినాడు. 2025 సంవత్సరం చూస్తే అవే చెప్తా ఉన్నాడు అని. అంటే ఇన్ని సంవత్సరాలు చెప్పినా మీరు మారలేదు. నేను బతికినన్ని రోజులు ఇవే చెప్తాను. తగ్గింపు కలిగి ఉండండి, లేదు. వినయం కలిగి ఉండండి, లేదు. లోబడి ఉండండి, లేదు. ఇవన్నీ కూడా ప్రేమ కలిగి ఉండండి, లేదు. క్షమాగుణం కలిగి ఉండండి, లేదు. నేను ఇంకిన్ని సంవత్సరాలు బ్రతికినా ఇవే చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ ఆ కుటుంబంలో ఉన్న వారికి ఉన్నాయి. నీవు ఆ కుటుంబానికి వెళ్ళాలంటే ఈ కుటుంబంలో నుండి ఖచ్చితంగా నీలో ఉండాల్సిందే.